పాప ఇదంతా? ఊసిలా పొట్టు బిడ్డ ఇదంతా. ఊసిల పొట్ట. అవి వర్షం బాగా పడి ఉడకపోసినట్టు అయింది అనుకో, వెళ్తాయి. ఈ ఊసిలు వెళ్తాయి. శాస్త్రంలా తెనుగోళ్ళు పుట్టలు పెడతారు బిడ్డ. పుట్టలు తవ్వి చుట్టూ తవ్వి మర్రాకులు తెచ్చి ఓ గుంట చేసి ఆ గుంట చుట్టూరుగా మర్రాకులకి ఇట్లా పెడతారు. ఆ పొక్కను ఒక్క పొక్క వేరే ఇట్లా ఉంచుతారు. ఇట్లా ఉంచి చేసి ఆడికి వచ్చి బుర్రే 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 అని అది పిలుస్తారు. కుప్పలు కుప్పలు ఉరకత్తాయి అన్నట్టు. వచ్చినాయి లేచిపోకుండా ఆ మర్రాకులు ఉండకుంటాయి కదా, అందులో అన్నం లవ్వాడు. దగ్గర దగ్గర కొంచెడు అడ్డాడు ఉసులు పట్టేది అన్నట్టు. అయితే ఊసులు పడుతుంటే జరిగిన దగ్గరికి రైతు పోయి, అరే బిడ్డ మీకు సంబంధం వచ్చిందిరా, రారా అని చెప్పి పిలిచేదట. పిలిచామన్నాడు. జరగానే పుట్టకు తెరచ్చింది, నా పిర్రకు బొట్టు పెట్టి పోండి అని అన్నట. వినవాడ ఊసిళ్ళు అంటే వీటిని పట్టి మన చిన్న తెల్లజొన్నలు వేయించి తెల్లజొన్నలను ఊసిళ్ళు కలుపుకొని బుక్కుత కమ్మగా ఉండేది. జొన్నలు ఊసిళ్ళు ఎంచుకొని కలుపుకొని బుక్కితే కమ్మగా ఉండేది. అప్పుడు అన్నీ ఒక్కొక్కరు బుక్కేడు దోశాడు బుక్కేడు చూడ, తక్కువ కాదు, కానేరుగా పెట్టేది. ఇవి తింటేనా? తింటారా ఇవి? ఇవి తింటారా? మీ అమ్మోళ్ళు వేసిరా? మా అమ్మోళ్ళు వేసుడేంది, నేను బుక్కలేదా బిడ్డ? నువ్వు కూడా బుక్కినావా? నేను బుక్కినా, మా అవ్వ బుక్కింది, మా అక్క బుక్కింది, అందరం బుక్కినాం. అప్పటి వాళ్ళు అందరు బుక్కిండ్రా. ఊసిళ్ళు అంటే ఏంటిది? పాండవుల పంట. ఇది పాండవుల పంట అన్నట్టు. ఏం చేసిందంటే, ఈ గౌతమునికి ఎల్లమ్మ బోనం వండుకొని పోయింది. ఎల్లమ్మ బోనం వండుకొని పోతుంటే కార్తీక రాజు అడ్డం తిరిగి దాన్ని పట్టి కింద పెట్టించి ఎంగిల్ చేసిండు. ఎంగిల్ చేసింది ఎట్లా పోవాలని చెప్పి ఆ బోనం పుట్టల పోసింది అన్నట్టు. పంచపాండవుల పంట ఇది పోవని. ఇది పంచపాండవుల పంట. ఈ ఊసిళ్ళు అంటే పంచపాండవుల పంట బిడ్డ.